విజయవాడ వెస్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీసెల్ దళిత నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దళిత నాయకులు కొట్టేటి హనుమంతరావు, కామదేవరాజు, బర్రే శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొలికిపూడి శ్రీనివాసరావు వ్యవహార తీరును తీవ్రంగా ఖండించారు. దళిత ఎస్సీ వర్గాల పరువు తీసేలా ఎమ్మెల్యే కొలికిపూడి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల నెమ్మలి వేణుగోపాలస్వామి టెంపుల్లో జరిగిన ఘటనలో ప్రోటోకాల్ పేరుతో ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉందని వారన్నారు. ఈ సందర్భంగా కేసులని చిన్నిపై ఎమ్మెల్యే కనీస మర్యాద లేకుండా ప్రవర్తించారని ఆరోపించారు. ఎంపీ చేతిలో ఉన్న పట్టు వస్త్రాలను లాక్కుని రౌడీలా ప్రవర్తించారని విమర్శించారు. అయితే టీడీపీ క్రమశిక్షణను దృష్టిలో ఉంచుకుని ఎంపీ కేసులని చిన్ని భక్తులకు ఇబ్బంది కలగకుండా చాలా మర్యాదగా వ్యవహరించారని దళిత నాయకులు పేర్కొన్నారు. అహంకారపూరిత సిగ్గుచేటు చర్యను తీవ్రంగా ఖండిస్తూ, అలాగే ఒక సంస్కారవంతమైన నాయకుడికి అండగా మేమందరం కూడా ఈరోజు మీ ముందుకు వచ్చాము. నా పేరు మీ శంకర్రావు బర్రే, నందిగామ నియోజకవర్గం, కంచికిచర్ల మండలం, కంచికిచర్ల గ్రామ తెలుగుదేశం పార్టీ సామాన్య కార్యకర్తని. మొన్న జరిగినటువంటి నెమలి శ్రీ వేణుగోపాలస్వామి టెంపుల్లో భక్తియుక్తంతో జరగాల్సినటువంటి వెండి ప్లేట్లోని పట్టు వస్త్రములను తీసుకువెళ్తున్నటువంటి గౌరవనీయులు విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ గారు, వారి ధర్మపత్ని శ్రీమతి కేశినేని జానకి గారు వెళ్తున్న సమయంలో ప్రోటోకాల్ అనే మనసులో ఒక దురుద్దేశాన్ని పెట్టుకొని, అది ప్రోటోకాల్ కాదు. ప్రోటోకాల్ అంటే తెలుసా? గౌరవనీయ తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారు, ప్రోటోకాల్ అంటే రాష్ట్ర గవర్నర్ మొదటి ప్రోటోకాల్, రెండవ ప్రోటోకాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మూడవ ప్రోటోకాల్ యూనియన్ మినిస్టర్, నాలుగవ ప్రోటోకాల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఐదవ ప్రోటోకాల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఆరో ప్రోటోకాల్ ఎమ్మెల్సీ. ఇది ప్రోటోకాల్ అంటే. నీ కడుపులో దురుద్దేశం పెట్టుకొని గౌరవ రాష్ట్ర విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారిపై మీరు దుర్భాషలాడారు. అదేవిధంగా ఈ విషయంగా నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నాను. మీరు ప్లేట్లు లాక్కునేది, వెండి పళ్ళెంలో పట్టు వస్త్రము లాక్కొని మీరు మమ్ములను, మా దళితులను అవమానిస్తున్నారు, మా మనోభావాలను దెబ్బతీస్తున్నారు. మా యొక్క ఎస్సీ దళితుల్ని దేవాలయంలో అగ్రకులాల కమ్మ కులానికి చెందిన వారు మమ్మల్ని దేవాలయంలో అవమానపరిచారంటున్నారు. ఇక్కడ ఒకటి మీరు గమనించాలి. ఈ రాష్ట్రంలో మీరు చేసినటువంటి పట్టు వస్త్రాలు వెండి పళ్ళెంలో ఉన్నటువంటి శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో జరిగినటువంటి దాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తిలకించారు. మీరు చేసిన పనిని చాలా అమానుష్యంగా ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు. దీనికి మీరు పట్టు వస్త్రం లాక్కోవటం ఏంటి? దీనికి మీ యొక్క మానసికానికి అవమానం కలిగినట్టు, మా కులానికి అవమానం కలిగినట్టు. అసలు జరిగింది చిన్ని గారికి, లాగింది చిన్ని గారి చేతిలో ప్లేట్ని. వారి ధర్మపత్ని సతీమణైనటువంటి జానకి గారు వాళ్ళిద్దరి చేతిలోంచి లాక్కెళ్ళి మీరు దబాదబా వెళ్ళి వేద పండితుల సాక్షాత్తుగా ఇవ్వాల్సినటువంటి పట్టు వస్త్రాలను మీరే దబాదబా తీసుకెళ్ళి దేవస్థానం గుళ్ళో సమర్పించారు. ఓకే, మీకు ప్రోటోకాల్ అని పెట్టి సమర్పించి వచ్చి ఇంత జరుగుతున్నా కానీ గౌరవ విజయవాడ పార్లమెంటు సభ్యులు చిరునవ్వుతో వారు నుంచొని చేతులు కట్టుకొని నుంచున్నారు. అదే కేశినేని చిన్ని గారు మీ చేతిలో ప్లేట్లు లాక్కుంటే ఈ రోజున ఈ రాష్ట్రంలో దళితులు, మా సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా ఏమనేవాళ్ళు?